ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఆమేన్. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో కీర్తన గ్రంథము 1వ కీర్తన నుండి మనము చదివి ధ్యానించుకుంటున్నాము. ఇక్కడ నడవకూడదు, అలాగే నిలవకూడదు, అలాగే కూర్చోకూడదు అని ఈ 3 మాటలో రాయబడుతుంది. అయితే ఎక్కడ నడవకూడదు, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నిలబడకూడదు అన్న మాట మనము చూసినట్లయితే దుష్టులు, పాపులు, అపహాసకులతో అని రాయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము ఎలాగుంటున్నాము? ఎందుకు ఈ మాట రాయబడింది? చాలాసార్లు మరి లోకములో ఉన్న వాళ్ళందరూ పాపులు కదా, లోకంలో ఉన్నవారు అందరూ దుష్టులు లేకపోతే అపహాసకులు కదా అని మనం అనుకుంటాం. వారితో నిలబడకూడదు, లేకపోతే వారితో నడవకూడదు, లేక వారితో కూర్చోకూడదు అనే అర్థమో కాదు. కానీ దుష్టులు ఆలోచన చొప్పున నడవకూడదు అన్నారు. దుష్టులు చెప్పే ఆలోచన ఉంది చూడండి, ఆ ఆలోచన చొప్పున నడవకూడదు అని రాయబడుతుంది. అలాగే పాపులు ఏ మార్గంలో అయితే నడుస్తున్నారో, లేక ఏ మార్గంలో అయితే నిలబడుతున్నారో ఆ మార్గంలో నిలబడకూడదు అన్నారు. అపహాసకులు కూర్చున్నప్పుడు ఆ అపహాసకులు కూర్చున్న చోట మనం కూర్చోకూడదు అన్నారు. ఎందుకు ఇలాగా అన్నారు అని మనము చూసినట్లయితే 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదివితే ఇక్కడ నీతిమంతులు ఎలాగుంటున్నారు, దుష్టులు ఎలాగుంటున్నారు, ఈ 2 విషయంలో రాయబడుతుంది. సింపుల్గా ఒక మాటతో చెప్పాలంటే నీతిమంతులు ఎంత గొప్ప స్థితికి వస్తారు, కానీ దుష్టులు నాశనమైన స్థితికి వెళ్ళిపోతారు అని డివైడ్ చేసి రాశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుతున్నాం కదా, మన జీవితంలో మేలు పొందాలని కోరుతున్నాము కదా, 10 మంది మనలను చూసి మంచివాడు, మంచిదాన అని చెప్పి పొగడాలి అని కోరుతున్నాం కదా. ఎవరు మనలను చూసినా సన్మానించాలి తప్ప, గౌరవించాలి తప్ప హీనంగా చూడకూడదు అని మనము అనుకుంటున్నాము కదా. మరి అలాంటప్పుడు మనం ఎలాగుండాలి? నీతిమంతులుగా ఉండాలి. అందుకు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. తర్వాత అక్కడ రాయబడుతుంది, అతడు నీటి కాలువల యొరను నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. మనము ఏం చేసినా దాంట్లో మనం సఫలం అవ్వాలి. ఎస్, యౌవనస్తుడా, నువ్వు చదువుకుంటున్నావా? చదువులో నీవు సఫలం అవ్వాలి. లేక ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారా? ఆ ఉద్యోగంలో సఫలం అవ్వాలి. బిజినెస్ చేస్తున్నారా? బిజినెస్లో సఫలం అవ్వాలి. లేక దేవుని సేవలో ఉంటున్నావా? ఆ దేవుని సేవలో మనము సఫలం అవ్వాలి. ఏమి చేసినా దాంట్లో మనము సఫలం అవ్వాలి, ఉన్నత స్థితికి రావాలి. అది దేవుడు కోరుతున్నారు. అయితే దాని కొరకు మనము పాపులు
దుష్టులు అపహాసకుల యొక్క సహవాసమును వదిలి మనం ఎప్పుడు కూడా నీతిమంతులతో సహవాసము చేస్తూ దేవుని యొక్క వాక్యమును ప్రేమిస్తూ దేవుని యొక్క వాక్యమును లోబడుతూ ధ్యానిస్తూ ముందుకు సాగిపోయిన ఎడల తప్పకుండా మనము హెచ్చించబడిన వ్యక్తులుగా ఉంటామని దేవుడు మాట్లాడుతున్నారు. మరి అలాగే బ్రతుకుదామా? ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు వేలాది స్తోత్రము. చక్కటి విషయము నీవు మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రం ప్రభువా. మరి నైనా ఈ వాక్యం విని ప్రార్థనలోకి వించున్న ప్రతి బిడ్డలో కూడా ప్రభువా, లోకులు లేక లోకముతో సంబంధము లేకుండా నీతిమంతులతో సంబంధము కలిగి ఎల్లప్పుడూ నీ వైపుకు చూస్తూ వాక్యమును అనుసరించి బ్రతిక జీవితం దయచేయండి. వారు చదువులు కానీ, వారు ఉద్యోగములు కానీ, వారు బిజినెస్లో కానీ ప్రభువా, వారు ప్రతి ప్రయత్నంలో కానీ అన్ని విషయాల్లో వాళ్ళు దీవించబడటకు మీరే సహాయం చేయండి. మేలుతో నింపండి నాయన. మా ప్రార్థన విన్నందుకు స్తోత్రం చెల్లించి యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.